బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ వారం దాదాపు చివరికి వచ్చేసింది. మరో వారం రోజుల్లో ఫినాలేతో ముగియనుంది. దీంతో హౌజ్లో కంటెస్టెంట్స్ మధ్య రసవత్తరంగా పోరు సాగుతుంది. టాప్ 5లో స్థానం కోసం తెగ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం హౌజ్లో 7గురు కంటెస్టెంట్స్ కళ్యాణ్, తనుజ, ఎమాన్యుయల్, పవన్, భరణి, సంజన, సుమన్ శెట్టి మాత్రమే మిగిలి ఉన్నారు. గ్రాండ్ ఫినాలే వీక్ కావడం, 2 వారాల్లో బిగ్ బాస్ జర్నీ ముగియనుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది. గత వారం ఊహించని విధంగా రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. ఇప్పటికే కళ్యాణ్ మొదటి ఫైనలిస్ట్గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ ఎవరవుతారన్నది హాట్ టాపిక్గా మారింది. మిగిలిన కంటెస్టెంట్స్ సెకండ్ ఫైనలిస్ట్ స్థానం కోసం చెమటోడుస్తున్నారు. మరోవైపు ఈ వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. బిగ్ బాస్ హౌస్లో 95వ రోజు ఒక ఎమోషనల్ సునామీని సృష్టించింది. లీడర్ బోర్డులో తక్కువ పాయింట్స్ ఉన్న కంటెస్టెంట్స్ను ఫైనల్ రేస్ నుంచి తప్పించే ప్రక్రియ మొదలైంది. బిగ్ బాస్ ప్రకటన ప్రకారం లీడర్ బోర్డులో అందరికంటే తక్కువ స్కోర్ సాధించిన కారణంగా సుమన్ శెట్టి ఈ పోరు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ప్రకటనతో సుమన్కు షాక్ గురైనట్టు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే హౌస్మేట్స్కు ఊరటనిచ్చేలా బిగ్ బాస్ ఒక ఆసక్తికరమైన మెలిక పెట్టాడు. సుమన్ దగ్గర ఉన్న 1,00,000 పాయింట్స్ అమౌంట్లో సగాన్ని వేరే పోటీదారుడికి ఇచ్చే అవకాశం కల్పించాడు. సుమన్ వెంటనే తనకు అత్యంత ఆత్మీయుడైన భరణి దగ్గరకు వెళ్లి ఎమోషనల్ అయ్యాడు. నాకు మీరు తప్ప ఇక్కడ ఎవరు లేరు అంటూ కన్నీళ్లతో తన పాయింట్స్ భరణికి ఇచ్చేస్తానని చెప్పాడు. కానీ అప్పటికి అత్యధిక స్కోర్తో ఉన్న భరణి ఆ పాయింట్స్ నాకంటే ఇంకెవరికి ఉపయోగపడతాయో ఆలోచించని సుమన్కు సలహా ఇచ్చాడు. వెంటనే సుమన్ సంజన పేరు చెప్పగా భరణి కూడా దాన్ని సమర్థించాడు. తర్వాత సుమన్ సంజనను బయటకు పిలిచి నా పాయింట్స్ మీకు ఇద్దామనుకుంటున్నానని చెప్పగానే సంజన బోరుమంది. నాకు ఎవరినైనా అడగాలంటే మొహమాటం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చివరికి సుమన్ శెట్టి తన విలువైన పాయింట్స్లో మొత్తం సగాన్ని సంజన ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ ఎమోషనల్ త్యాగానికి హౌస్మేట్స్ అందరూ కరతాళ ధ్వనులతో అభినందించారు. దీంతో సుమన్ శెట్టి టాప్ 5 రేస్ నుంచి అవుట్ అయ్యారు. సుమన్ ఎమోషనల్ వీడ్కోలు తర్వాత బిగ్ బాస్ తదుపరి ఫైనలిస్ట్ రేస్ కోసం ఇక జోక్ కాదు అనే ఆసక్తికరమైన టాస్క్ని ఇచ్చాడు. ఈ టాస్క్కు భరణి సంచాలకుగా వ్యవహరించారు. కంటెస్టెంట్స్ ఒకరి తర్వాత ఒకరు స్లైడ్పై బాల్ పెట్టి ఆ చివరికి వచ్చిన తర్వాత జోకర్కు తగిలేలా బాల్ను వేయాలి. ప్రతి ఒక్కరికి 6 అవకాశాలుంటాయి. లేటెస్ట్ ప్రోమోలో సంజన, తనుజ ఈ గేమ్ బాగా ఆడినట్లు చూపించినప్పటికీ ఎవరు విజయం సాధించారు, చివరికి సెకండ్ ఫైనలిస్ట్ ఎవరయ్యారు అనేది మాత్రం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.